విపిఆర్ దంపతులను విమర్శించే అర్హత మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి వైసీపీ నాయకులకు లేదని ఎంపీటీసీ రాజా వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలోని షాదీ మంజిల్లో ఆయన టీడీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గొడవలకు దూరంగా ఉండాలని ఎన్నికల ముందే ఇచ్చిన ఆదేశానుసారం కోవూరు నియోజకవర్గ నాయకులు పాటిస్తున్నామని వెల్లడించారు. వీరి చలపతిరావు మాటలు మార్చుకోవాలని హితవు పలికారు. ఇలాంటి వ్యాఖ్యలు మరలా చేసినట్లయితే తీవ్ర పరిణామాలకు గురవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి, బద్దిపూడి సూర్య, కోవూరు వెంకి, పండి శ్రీనివాసులు, నక్కా రమణయ్య తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద, ఎంపీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డి ఏదో ఆయన ఇంటిగా టెంట్ వేసుకొని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ఇంటిగా టెంట్ వేసుకొని ఎవరు డబ్బులు ఇస్తారన్న కాసుకొని ఉన్న పరిస్థితి నెల్లూరు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరిస్థితి. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ పూర్తిగా కనుమరుగవుతుందని ఆ ఉద్దేశంతో ఒక కమిటీ ఏర్పరచుకున్నారు. నెల్లూరు జిల్లాలో పిఏసి కమిటీ అని ఒక కమిటీ ఏర్పరచుకున్నారు. పి అంటే ప్రసన్న, ఏ అంటే అనిలు, సి అంటే చలపతి. వీళ్ళు ముగ్గురు కమిటీ వేసుకొని నెల్లూరు జిల్లాలో మన పరిస్థితి దయనీయ పరిస్థితి అయిపోయింది. మంది మనకి ఏదో ఒకటి కావాలని ఈ సమస్యను తీసుకొచ్చి పెట్టి ఒక ప్రసన్నకుమార్ వంటి ముందు టెంట్ వేసుకొని డబ్బులు దండుకుంటూ రోజు 200-300 మందికి భోజనాలు టిఫిన్లు పెడుతూ ఒక సమస్య సృష్టిస్తున్నాడు. అయ్యా ప్రసన్న, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ డబ్బులు దండుకునే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి డబ్బులు దండుకున్న చరిత్ర నీది కాదా అని అడుగుతున్నా. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఏదో అన్నారని చెప్పని మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. మీ పరిస్థితి కాదవునా కాదా? నెల్లూరు జిల్లాలో ఎక్కడ, మన రాష్ట్రంలో ఎక్కడైనా కూడా కాదా? దాని గురించి ఫస్ట్ మీరు చెప్పండి. మీ ఇంటి మీదకి వచ్చి ఏదో దుండగులు దాడి చేశారని చెప్పని ఏదో ఒక వీడియో తీసుకొచ్చి పెట్టారు. ఆ వీడియో తీసింది ఎవరు? ఆ మహిళ ఎవరో ఒక ఆమె మాట్లాడుతూ ఆమె మీద అయ్యో 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 పాపం అంటుంది. ఆ మహిళ పేరు ఒక్కసారి చెప్పండి. అంత ప్రేమానురాగాలు చూపిస్తారు. ఆ మహిళ ఎవరో తెలియపరచండి. ఇంకోటి, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. నువ్వన్నీ భాషని, నువ్వన్నీ మాటల్ని ఆ మహిళకి, మీ ఇంట్లో ఆడవాళ్ళకి కానీ, అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఆడవాళ్ళకి కానీ, చలపతి ఇంట్లో ఆడవాళ్ళకి కానీ చూపించి వాళ్ళందరిని తీసుకొని వచ్చి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి ఊరిన చెంచాగాళ్ళని పెట్టుకొని వచ్చి మాట్లాడవల్ల. నువ్వు మాట్లాడేది కరెక్టో కాదని మీ ఇంట్లో ఆడవాళ్ళు చెప్తారు, అనిల్ కుమార్ ఇంట్లో ఆడవాళ్ళు చెప్తారు, చలపతి ఇంట్లో ఆడవాళ్ళు చెప్తారు. దయచేసి మహిళల్ని కించపరిచేట్టు మాట్లాడితే పెద్ద పెద్ద వాళ్ళే నాశనం అయిపోయిన చరిత్ర మనకు ఉంది. దయచేసి గుర్తుపెట్టుకొని మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు, మా ఎంపీ గారు మా కోవూరు నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేశారో ఈ సంవత్సర కాలంలో చూపించేశారు. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, రేపేదో ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంట. జగన్మోహన్ రెడ్డి, నీకు సిగ్గు శరంగా ఉంటే మా ఎమ్మెల్యేని ఒక జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేని అనరాని మాట్లాడితే ఆయన్ని పరామర్శించే పరిస్థితికి నువ్వు వచ్చావంటే ఎంత దిగజారిపోయావో నీ కోవూరు నియోజకవర్గ ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలకు అర్థమవుతుంది. మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కానీ వీళ్ళని పరామర్శించడానికి కనుక వస్తే నెల్లూరు జిల్లా మహిళలు తప్పకుండా మీకు గుణపాఠం చెప్పి మిమ్మల్ని ఇక్కడికి తెరవేస్తారని చెప్తున్నా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.